హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు కాకరకాయ వేపుడైతే చేసుకుందాము అండి. క్రిస్పీగా కొంచెం కూడా చేదు లేని కాకరకాయ ఫ్రైని నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ఈ కాకరకాయ కూర డయాబెటీస్ ఉన్నవాళ్ళు అనే కాదండి, అందరూ తీసుకోవచ్చు. చేదు అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు కూడాను అప్పుడప్పుడు అలవాటు చేయడం వాళ్ళకి మంచిది కదా. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయ తీసేసుకున్నాను. దీన్ని చివర్లో తీసేసుకున్నాను. పైన గరుకుగా ఉన్నది మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చండి. నేనైతే తీయకుండానే కూర అయితే చేసేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. అన్నీ కూడాను ఒకే సైజుగా ఉండేటట్లు కాస్త సన్నగా కట్ చేసుకుందాము. ఇలా చేయడం వల్ల కాకరకాయ అంతా కూడా ఒకే విధంగా వేగుతుంది. ఇప్పుడు కాకరకాయ కోసము కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందామండి. ఈ కూర మొత్తం అయ్యేంత వరకు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అలా అయితేనే కాకరకాయ చేదు లేకుండా క్రిస్పీగా మంచిగా వేగుతుంది. కాకరకాయ కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుందాము. ఇలా వేయడం వల్ల కాకరకాయతో పాటే ఉల్లిపాయ కూడాను వేగుతుంది. మధ్య మధ్యలో ఇది మాడిపోకుండా కలుపుతూ ఉందాము. కాకరకాయ కూర చేసేటప్పుడు కాస్త ఓపిక ఎక్కువగానే ఉండాలి అండి. ఇప్పుడు ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బను తీసుకొని ఒలుచుకొని చిన్న అల్లం ముక్క, 1.5 స్పూన్ వరకు జీలకర్ర, లేతగా ఉన్న కరివేపాకు వేసుకొని ఇలా పప్పు గుత్తితో దంచుకుందాము. ఇలా చేయడం వల్ల కచ్చా పిచ్చాగా ఉండి కూరకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది. నాకు ఇలా ఇష్టం అనేసి వేసుకుంటున్నాను. కాకరకాయ మరి కాస్త వేగిన తర్వాత దీంట్లో కాస్త పసుపు వేసుకుందాము. అలానే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకోవాలండి. ఈ కూర ఇలా వేగడానికి అరగంట నుంచి 40 నిమిషాల వరకు టైం పడుతుంది. ఓపికగా చేసుకోవాలి. అలా అయితేనే చేదు లేకుండా క్రిస్పీగా వస్తుంది. అలానే దంచిన వెల్లుల్లి, కారము, అలానే టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసేసుకొని కలుపుకుందాము. సాల్ట్ మాత్రము స్టవ్ తీసే ముందే వేసుకోవాలండి. అలా అయితేనే కాకరకాయ క్రిస్పీగా ఉంటుంది. ముందుగా వేస్తే ముక్క అనేది మెత్త అయిపోతుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తే మంచిగా మగ్గిపోతుంది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చెక్ చేస్తే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. అస్సలు చేదు ఉండదండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే రెసిపీని ట్రై చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.